సన్నిధిని మనం ఎప్పుడు కూడా నిత్యము వెతుకుసుండాలి అంటున్నాడు. అనుదినము నా గడప యొద్ద కాచుకుని నా దూర బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినివారు ఎంతో ధన్యులు. ఈ లోకములో వారు ఎన్నడూ కూడా ఏమవుతారు చెప్పండి, కదిలించబడరు. వారి జీవితంలో దేవుని ఉపదేశము వినేవారు, ఆయన గడప యొద్ద కనిపెట్టుకునేవారు అనుదినము ఈ లోకములో చాలా తక్కువ మంది ఉన్నారు. మనుషుల మీద ఆధారపడటం ఈ లోకములో మరి పెద్దవారి కానించి చిన్నవారి కొరకు కూడా మనుషుల మీద ఆధారపడేవారే, మనుషుల సహాయము కోరేవారే. కానీ అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా దూర బంధముల యొద్ద కాసుకుని నా ఉపదేశము వినేవాడు ధన్యుడు. వాడు ఎన్నడూ కూడా కదల్చబడడు. వాడు ఎన్నడూ కూడా కుడికి ఎడమకు కూడా తొలిగిపోడు. ఈ లోకములో ఎన్ని రకాలుగా కదిలించబడిన, ఈ లోకము కదిలించబడుతుంది, విశ్వాసము కదిలించబడుతుంది, ఈ భూమి కదిలించబడిన అతనిలో ఏ మాత్రము కూడా చలనము ఉండదు. వారు ఎన్నడూ కూడా కదిలించబడరు. ఎందుకంటే దేవుని ఉపదేశము చేత వారు ఎలా ఉన్నారు చెప్పండి, నింపబడిన వారిగా, దేవుని ఆదరణలో నిలబడిన వారిగా, అనుదినము దేవుడే వారికి నివాసముగా చేసుకునే వారు ఎన్నడూ కదలించబడరు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. లోకాసు వార్త 24:32 చూద్దాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు వారు చెప్పుకుంటున్నారు. ఏమన్నా చెప్పండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకరు చెప్పుకున్నారు. 31 చూడండి. వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృష్టుడాయను. వారి కనులు ఎప్పుడు తెరవబడి చెప్పండి, దేవుని ఉపదేశం. అంధులారా, ఇంకా మీరు సత్యమును గ్రహించరా? మీరు ఇంకా లేఖనాలను నమ్మరా? లేఖనాలను నెరవేరుస్తానికే ప్రభు మీ మధ్యలో అన్ని కార్యాలు చేశాడు. నేను లేఖనములను నెరవేర్చటానికే ఈ లోకానికి వచ్చాను అని, నా అంతటా నేను చనిపోయి మరలా తిరిగి లెగుస్తాను అని, నా అంతటా నేనే ప్రాణము పెట్టుస్తున్నానని, మీరైతే పాపములో పుట్టారు, పాపములోనే చనిపోతారు. కనుక లేఖనములు గ్రహించండి అని చెప్పి ఆనాడు వారితో మాట్లాడిన వారు సత్యమును ఇంకా వారు గ్రహించని వారిగానే ఉన్నారు. ప్రభు ఏం చేశాడు చెప్పండి, వారికి లేఖనాలు మరలా తిరిగి బోధించినప్పుడు వారి కనులు తెరవబడినాయి అంట. మరలా ప్రభువును చూశారు వారు. మరలా ప్రభు యొక్క మహిమను చూడండి. 2 కొరింథీ 3:16 చూడండి. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. ఎక్కడ ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రముండును. మనమందరము ముసుకులేని ముఖముతో
ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుసు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మనం అందరము కూడా మార్చబడుచున్నాము. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరిగెనో అప్పుడు ముసుగు వారిలో నుండి తీసివేయబడింది, వారి కన్నులు తెరవబడినాయి. అద్దములో మనము ఏదన్నా చూపించామనుకోండి, అద్దం ఏం చేస్తా చెప్పండి? వేరే వాళ్ళని చూపించుద్దా, వాళ్ళనే చూపించుద్దా? అద్దము ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే చూపించుద్ది. ఇదిగో నీవు ఇలా ఉన్నావు, నీవు ఇది పెట్టావు, నువ్వు పక్క నుండి వేరే ఏదైనా పెట్టినా అది చూపించు. అట్లాగూ వాక్యము, నీవు ఆ వాక్యమనే అద్దములో నీవు ఎప్పుడైతే ముసుగు లేకుండా, నీవు ఎప్పుడైతే ముసుగు అనేది లేకుండా నీవు ఎప్పుడైతే నిలబడతావో నీ ముఖము తేటగా కనపడదు. ఎప్పుడైతే నీవు ముసుగు వేసుకున్నావో ఆ అద్దం ఏం చేస్తా చెప్పండి? నువ్వు ముసుగు వేసుకున్నావని నీకు చూపించుద్ది. ఆ అద్దానికే ముసుగు వేసామనుకోండి, ఇంకేం చూపిస్తుంది చెప్పండి? ఏమి చూపించదు. ఆ ముసుగునే లోపల ఉంటుంది. కనుకనే దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ? మన హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు నీ మీదనున్న ముసుగు తీసివేయబడదు. అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు దేవుని వాక్యములో ఉన్న శక్తి నీకు తెలుసుద్ది. వారే చెప్పుకుంటారు, వారే మారుతారులే అనుకుని వస్తున్నాం, వెళుతున్నాం. ఏం అర్థమైంది? ఇన్ని సంవత్సరాలు నీవు క్రైస్తవుడిగా ఇన్ని మేళ్ళు పొందిన తర్వాత నీకు ఏమి తెలిసిందని అడిగామనుకో, దానికి సమాధానమే లేదు. కనుక ఇంకా నీ మీద ఏముంది చెప్పండి? ముసుగు ఉన్నది. పాపమనే ముసుగు నీ మీద ఉన్నది. కనుక ఆయన శిష్యులు యేసు ప్రభుని చూడలేకపోయారు. ఆయన మహిమలో వారి వెనకాల వారితో మాట్లాడుతూ ఉన్నా, లేఖనాలు బోధిస్తూ ఉన్నా, లేఖనాలలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తున్నా, వారి హృదయంలో ఏమవుతుంది చెప్పండి? మాట్లాడినప్పుడు మంటలు రేగుతున్నాయంట. నిజమేనని రేగుతుంది. ఆ రేగుతుందే కానీ పైన ఏమేస్తుంది చెప్పండి? వారికి ముసుగు వేయబడింది. ముసుగు వేయబడింది కానీ లోపలే మండుతుంది. వారి కనులు తెరవబడలేదు. కనుకనే వారు సత్యమును గ్రహించలేక వారి జీవితంలో వారు ఏమన్నారు? ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ వారికి స్వాతంత్రం ఉండును, సంతోషము, సమాధానం ఉంటుందంట. ప్రభు ఆత్మ లేని చోట ఏముంటాయి చెప్పండి? అన్ని పోరాటాలు, యుద్ధాలు, ఇంకేముంటాయి చెప్పండి? చెప్పరాని క్రియలన్నీ, హేయమైన ప్రవర్తన అన్నీ కూడా వారి తలంపుల్లోనే ఉంటాయి. వారి ఆలోచనలన్నీ చెడ్డవే. ప్రభు దగ్గరకు వస్తున్నారే కానీ వారి ముఖం ఎలా ఉందో చెప్పండి? ముసుగు వేయబడింది. సత్యమును గ్రహించలేకపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాలు ప్రభు సన్నిధిలోనికి వచ్చినా, యేసు ప్రభు శిష్యులు గొప్ప కార్యాలు చూశారు. కానీ వారు ఏం చేశారు చెప్పండి? లోకమనే మాటలే నమ్మారే కానీ ప్రభు మాట నమ్మలేదు. కనుక వారి ఏం చేశారు చెప్పండి? వారి మీద ముసుగు వేయబడింది. ప్రభు మాటను గ్రహించలేకపోతున్నారు. లోపల మంటలున్నాయి. ప్రభు వాక్యాన్ని విన్నప్పుడు నిజమే, ప్రభు శక్తివంతుడు, ఆయన ఇన్ని కార్యాలు చేశాడు అని అంటున్నారు. కానీ అక్కడ ఏమన్నారు చెప్పండి? ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రబలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుసు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే నీవు
మార్చబడుతున్నావు. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రబలింప చేయుచున్నది. అద్దములో నీవు ఎలా చూడగలుగుతున్నావో ప్రభు యొక్క మహిమను నీవు స్పష్టంగా చూడగలుగుతావు. ఇప్పుడు వరకు నీవు ప్రభు మాటే నీకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు బాధల గురించే ప్రార్థన చేస్తున్నావు. ఆ బాధ పోతే బాగుండు, తర్వాత ఇంకా ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇస్తే బాగుండు, ఆ తర్వాత స్థలానికి అప్పులు తీరితే బాగుండు, అలాగే మా అమ్మాయి మా అబ్బాయి మ్యారేజ్ అయితే బాగుండు, ఇదే ఆలోచిస్తున్నావు. కనుక ఇంకా సత్యము నీవు గ్రహించలేదు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, ఆయన మహిమను నీవు ప్రబలింప చేసే శక్తిని నీవు చూస్తే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అప్పుడు నీవు ఆయన పోలికగా నీవు మార్చబడతావు. ఆయన పోలికగా మార్చబడతావు. క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. నీవు క్రీస్తును పోలిన వాడిగా ఉంటావు. కనుక ఆయన నీలో ప్రబలింప చేసిన శక్తిని నీవు ఈ లోకములో అనేకులను వెలిగించటానికి నీలో ప్రకాశమానమైన ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు దేని గురించి నీవు చింతించవు. ఈ లోకములో అనేక చింతలున్నాయి. కనుకనే చూడండి, 1 దశలోనిక 5వ అధ్యాయము 3వ వచనములో లోకము నెమ్మదిగా ఉన్నది, భయము ఏమీయూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటాక్షించును. కనుక వారు ఇక ఎంత మాత్రమును తప్పించుకొనజాలరు. అక్కడ ఏమన్నారు చెప్పండి, లోకము నెమ్మదిగా ఉన్నదని భయము ఏమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటాక్షించును. కనుక వారు ఏ మాత్రము కూడా తప్పించుకొనలేరు. దేవుడు మనల్ని ఏమంటున్నారు చెప్పండి, ఏ క్షణము ఏమి జరుగునో మీకు తెలియదు. కనుక యాకోబు 4వ అధ్యాయము 14వ వచనములో ఏమంటున్నారు చెప్పండి, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవుచున్న ఆవిరి వంటి వారే. కనుక ఈ సంగతి మీరు గ్రహిస్తే మీరేం చేస్తారు చెప్పండి, మీకు వచ్చే అకస్మాత్తుగా మీ మీదకి వచ్చే ఆ ప్రళయాన్ని తప్పించుకోవటానికి ఏం చేస్తారు చెప్పండి, శక్తివంతులుగా మీరు ప్రభు సన్నిధిలో ఆయన ముఖమును, దేవుని యొక్క ప్రకాశమానమైన శక్తివంతమైన ముఖమును చూడగలిగే శక్తివంతులుగా మీరు ముసుగు లేని వారిగా ఉంటారు. లేదా ముసుగు కలిగి ఉంటే ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఏ రీతిగా ఆ ముసుగు వేయబడిన వారి మీద నాశనము హఠాత్తుగా ఎలా వచ్చి నాశనమయ్యారో అలాగున దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద తీర్పులు అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ఏ విధముగా ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఆమెకి తెలియని స్థితిలో ఎలా ఉంటుందో నాశనం అలా కలగనయ్యే ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా ఈ సత్యాన్ని క్రైస్తవుడు గ్రహిస్తే, ఈ సత్యాన్ని క్రైస్తవుడు గ్రహించగలిగితే ఎప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి, ముసుగు లేని ముఖముతో దేవుని సన్నిధిలో నిష్కపటమైన హృదయముతో ఉంటాడు. కనుకనే మీరు నా బిడ్డలారా, మీరు నిష్కపటులై ఉండండి. అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు మీరు ధరించుకొనండి. అల్లరితో కూడిన చూడండి, రోమా పత్రికలో 13:11 ఆయన ఏమంటున్నారు చూడండి, కాలముని ఎరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులైనప్పటికంటే
ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాపములు లేకయు, పోకిరి శ్రేష్టలు లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మనమందరము మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదగా నడుచుకోవాలి. ఆ సమయము ఆ క్షణము మీకు తెలియదు కనుక మనము రక్షణ పొందిన నాటికన్నా కూడా ఇప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి, మరీ రక్షణ సమీపముగా ఉన్నది ఈ లోకంలో. కనుక గర్భిణీ స్త్రీకి ఏ రీతిగా ప్రసవ వేదన కలిగినట్లుగా అకస్మాత్తుగా ఈ భూమి మీద ఏది సంభవించబోతుందో, దేవుని బిడ్డలుగా అంధకార క్రియలలో పాలిభాగస్తులుగా కాకుండా దేవుడు అంటున్నాడు, ఏ క్షణము ఏమి జరుగుద్దో తెలియదు కనుక నీ జీవము ఏ పాటిది, నీవు కొంతసేపు కనపడే అంతలో మాయమైపోవుస్తున్న ఆవిరివే. కనుక ఆవిరి ఎప్పుడు మాయమైపోద్దో తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, ముసుగు లేకుండా నా కుమారుడా, పాపమని ముసుగు లేకుండా దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరిశుద్ధ పరచుకో. నీ ఘటమును ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుట ఎంతో మంచిది అంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తమ ఘటమును ఎలా కాపాడుకొని ఉండాలో అది మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్య జనుల వలె కాక పరిశుద్ధత యందును తన ఘటమును తన ఘనత యందు ఘటమును ఎలా కాపాడుకొని ఉండాలో అది దేవుని చిత్తమయ్యి ఉన్నది. కనుక ఆ విషయంలో మనం ఎలా ఉండాలి చెప్పండి, ప్రభు ఆత్మ మనము కలిగిన వారిగా ఉండాలి. ముసుగు కలిగిన వారిగా కాక దేవుని వాక్యము సత్యమును గ్రహించే వారిగా ఉండాలి. ప్రభువే వచ్చి వారితో మాట్లాడిన ఆ మాటల వారు ఇంకా గ్రహించలేకపోయారు. ప్రభువే వచ్చి ఈరోజు దినాలలో, ఈ కడవరి దినాలలో ఆయన ఉన్నట్లుగా మనతో మాట్లాడుతున్నా ఆయన సంఘం ఏం చేస్తుంది చెప్పండి, ఇంకా లోకమనే మత్తులోనే కామ వికార చేష్టలు, మత్తులో అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు. కనుకనే మనకు ఏమి ముసుగు వేయబడింది చెప్పండి, పాపమనే ముసుగు వేయబడింది. ప్రభు సత్యాన్ని మనం గ్రహించలేక పోతున్నాం. కనుకనే ప్రభు అంటున్నాడు, ఈరోజు ముసుగు లేకుండా ప్రభువుని దర్శించటానికి ప్రభు మనకు ఆయన వాక్యాన్ని, శక్తివంతమైన వాక్యాన్ని, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు మూయబడిన వారితో ఆయనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని మనం అంధకార క్రియలు విసర్జించాలి. వందనాలు అయ్యగారి వందనాలు, అమ్మగారి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మాది న్యూజివేడ్ దగ్గర చిన్న గ్రామం, జంగంగూడెం గ్రామం అని. నేను నెల్లూరులో జాబ్ చేసేవాడిని. 2015లో నా మ్యారేజ్ అయింది. జాబ్ నిమిత్తం నెల్లూరులో ఉండేవాళ్ళము. 2016లో ఇక్కడ కూడా జాబ్ నిమిత్తం వచ్చామండి. వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. అంతకుముందు దేవుని తెలిసిన ఫ్యామిలీ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నెల్లూరులో ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళం. అంత బలమైన చర్చి కాదు. 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళొచ్చి అలా వెళ్ళొచ్చేవాళ్ళం, అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. 2016 డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది. ఇక్కడ ఎవరు తెలియదు కూడా. శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము. వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చి లోపల ఉన్నారు, రేపు సండే రెండయ్యా అని చెప్పారు. వచ్చామండి. డిసెంబర్ 4వ తారీఖు 2016 మేము వచ్చిన రోజు. అప్పటికి ఇద్దరం జాబులు చేసేవాళ్ళం. అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. నాకు
గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏమని తిన్నా వామిటింగ్ అయిపోవటం, నీరసంగా ఉండేది, వామిటింగ్స్ అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళి వచ్చి పని చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 నుంచి పడుకొని ఉండేవాడిని. నైట్ మొత్తం నిద్రపోయేవాడిని. ఎప్పుడు పడుకోవాలనిపించేది, నీరసంగా ఉండేది. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. ఇక్కడికి రాకముందే ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు, అయ్యగారితో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదరణ, నెమ్మది, వాళ్ళు ఇచ్చిన ధైర్యము, అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు, అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత, మేము ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి. మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు దేవుడిచ్చిన కృపే. తర్వాత 2017లో జూలైలో మా ఆవిడ కన్సీవ్ అయిందండి. అంతకుముందు మేము ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సీవ్ అయింది. మాకు 2018 మార్చి 9వ తారీఖున పాప పుట్టిందండి. నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను, అంత ఆనందము. మా పాప ఇప్పటికి దాదాపుగా జూలై 19వ తారీఖు ఇక్కడికి వచ్చింది, వాళ్ళది హైదరాబాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు, అంత మర్చిపోయాను అసలు. అంత ఆనందం వచ్చింది. దేవుడు మా జీవితాల్లో చాలా చేశాడండి. అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం. జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. చాలా హాస్పిటల్ తిరిగాను. విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించాను. అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది, మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మా జీవితాల్లో చాలా ఆనందం కలిగిందండి. నేను చదువుకోవటము వేరు వేరు ప్రదేశాలు తిరిగాను. తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను, అనంతపూర్లో చదువుకున్నాను, అనంతపూర్లో ఉద్యోగం చేశాను, నెల్లూరులో ఉద్యోగం చేశాను, చాలా చాట్లు చేశాను. నేను ఎక్కడ చదువుకున్నా, ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని. ఎంత బలమైన చర్చి కానీ, ఎంత ఆదరణ, నెమ్మది, నిజంగా ఎంత గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి. నిజంగా దేవుడు మమ్మల్ని వెతికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి, మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా అమ్మగారు, అయ్యగారు మా ఎడల చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఎల్లకాలం రుణస్థలం అండి. ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత. అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు, అయ్యగారు ఆదరించిన ఆదరణను బట్టి మేము ఎల్లకాలం రుణస్థలమే. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠానికి నా వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. నా పేరు రాజేషు, నేను బోడపాడు నుంచి వస్తాను. నేను ఈ సన్నిధికి 2014లోనే వచ్చాను. 2014 అంటే ఎయిర్ ప్రాబ్లం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. నైట్ పూట ఇబ్బందిగా ఉంటే మా చుట్టాలు వస్తూ ఉండేవాళ్ళు, ఈ సన్నిధికి రామని చెప్పారు. నేను 2014లోనూ ఆ ప్రాబ్లంతో వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను. 3 వారాలు కంటిన్యూగా నడిచాను. 4వ వారం ఉద్యోగం, ప్రైవేటు జాబ్ చేయడం వల్ల వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే 2014 అయిపోయిన తర్వాత 2016 వరకు నేను అలా జాబ్ చేస్తూనే ఉండేవాడిని. 2017 సంవత్సరంలో ఆ జాబు రిజైన్ చేసేసి గవర్నమెంట్ జాబు ఎలాగైనా ట్రై చేయాలని గవర్నమెంట్ జాబ్ కోసం ఈ విజయవాడలోనే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అలా 2017 నుంచి 2018 వరకు నేను జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. సంవత్సరానికి నియర్లీ దగ్గర 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని. అలా 2015 నుంచి 18 వరకు ట్రై చేస్తూ ఉన్నాను. ఏ ఒక్క జాబ్ కూడా నాకు రాలేదు. 2018లో నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను, నేను ఎలాగైనా విశ్వాస మందిరంలో రావాలి, విశ్వాస మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, అప్పుడే నాకు ఈ జాబ్ అనేది వస్తుందన్న నమ్మకంతో నేను తిరిగి 2019 జనవరిలో స్టార్ట్ చేశాను. మళ్ళీ తిరిగి ఈ సన్నిధికి రావడం అలా స్టార్ట్ చేశాను. 2019లోనే జనవరి 21లోనే నేను ఒక IBPS క్లర్క్ అనే ఎగ్జామ్ ఉండిద్ది, ఆ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడే నాకు జాబ్ కన్ఫామ్గా వచ్చేసిద్ది అన్న
ఎంతో కాన్ఫిడెన్స్తో రాశాను. అదేవిధంగా నేను జనవరి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. అమ్మగారు అయ్యగారు చెప్తున్నాను, నువ్వు 7 వారాలు నడువయ్యా, నీకు జాబ్ గ్యారంటీగా వస్తుందని చెప్పారు. అలాగే 7 వారాలు ఏంటయ్యా, నేను ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడేంత వరకు ఈ సన్నిధిలో నేను వస్తానని అనుకున్నాను. అదేవిధంగా 2019 ఏప్రిల్ 1వ తారీఖున రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యారని. అప్పుడే అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను, వచ్చాను, ప్రార్థన చేయించుకుని అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందని చెప్పాను. నువ్వేమనుకోకయ్యా, సాక్షిగా నిలబెడతాను అనుకో అన్నారు. అలాగే వచ్చింది, సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే నాకు మొన్న 2 వారం క్రితం నాకు ఈ తణుకు దగ్గర బ్రాంచ్లో ఇచ్చారు. ఈ 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అవ్వాలి, రిపోర్ట్ చేయమని చెప్పారు. నేను ఈ బుధవారం బయలుదేరి ఆ ఊరు వెళ్తున్నాను. ఏంటంటే నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ ఎక్కడ నేను ఒంటరిగా ఉండలేదు. ఆ ఒంటరితనం నన్ను దగ్గర మీరు అక్కడ తణుకు దగ్గర వచ్చింది అని మెయిల్ పంపించిన కాడ నుంచి నాలో ఏదో వేదన. ఏ వేదన అంటే ఎవరికి చెప్పుకోలేనిది నా బాధ. ఆ వేదన ఏంటంటే ఎంతవరకైనా తీసుకెళ్ళిపోతుంది. ఏదో అసలు ఆ ఆలోచన నేను ఎంత ప్రార్థన చేసుకున్నా సరే ఆ ఆలోచన మటుకి నన్ను వేయటం లేదు. నువ్వు ఒంటరిగా ఉంటావు, నువ్వు ఏమవుతావో అన్న ఆలోచన నాలో ఎక్కువగా వచ్చేస్తుంది. నేను మొన్న అమ్మగారికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. అమ్మగారు ఇలా అనిపిస్తుందండి, ఈ జాబ్ వచ్చిన ఆనందం కంటే ఒంటరిగా ఉంటాను, ఒంటరిగా నాకు ఏమవుతుందో నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వే జాబ్ చేసుకోవాలి, ఏదో ఆలోచన అమ్మగారు, ఆ ఆలోచన నన్ను పట్టి పీడిస్తుంది అని చెప్పాను. నువ్వేం లేదయ్యా, సన్నిధిలో మళ్ళీ తిరిగి నువ్వు వెళ్ళిపోతున్నావు ఉన్నావు కదా, సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు అన్నారు. అదేవిధంగా చెబుతున్నాను. నేను బుధవారం మార్నింగ్ బయలుదేరి వెళ్తే మళ్ళీ ఒక నెలకంటే సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, సండే హాలిడేస్ ఉంటాయి. ఆ రోజుల్లోనే మళ్ళీ తిరిగి రావడానికి కుదిరిద్ది. అలాగే నా కోసం నాకు ధైర్యం కావాలని, ధైర్యంతో నేను అక్కడ జాబు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంతో జాబ్ చేయాలని, నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా.